చందమామ కథలు. సుహాసిని. ధవళగిరి రాజైన యశోధన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు. ఒకనాడు ఆయన తన రాజధాని శివార్లలో మారువేషంలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం ఆయనకు వినిపించింది. ముగ్గురిలోకి పెద్దది, నాకు రాజుగారికి ఫలహారాలు చేసేవాడిని పెళ్ళాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారు తినగా మిగిలిన ఫలహారాలన్నీ కూర్చుని హాయిగా తినవచ్చు అన్నది. ఫలహారాలతో ఏం కడుపు నిండుతుంది? నాకు రాజుగారి వంటవాడినే చేసుకోవాలని ఉన్నది అన్నది రెండవది. మూడవది ఏమీ అనలేదు, కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి నీకెవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు అన్నారు. చివరికి ఆమె నాకు రాజుగారినే చేసుకుని రత్నాల వంటి బిడ్డలను కనాలని ఉన్నది అన్నది. ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురు కోరికలు తీర్చడానికి నిశ్చయించి మర్నాడు అక్క చెల్లెళ్లను పిలిపించాడు. ఒకే ముహూర్తంలో ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయి. అయితే ఆఖరి చెల్లెల పెళ్లి రాజుగారితో గనుక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది. తాను రాణి అయినానని ఆఖరి చెల్లెలు గర్వించలేదు. ఆమె తన అక్కలను ఎంతో ఆదరంతో చూసేది. వారికి ఏ లోటు రానిచ్చేది కాదు. కానీ అక్కలు మాత్రం తమ చెల్లెల వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోసాగారు. యశోధన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసేవాడు. ఆమె తక్కువ వంశంలో జన్మించిన ఎంతో ఉదార బుద్ధి, ధర్మగుణం గలది. ఆమె అన్ని విధాలా ఆయనకు తగిన భార్య అనిపించుకున్నది. కొద్ది కాలానికి రాణి గర్భవతి అయింది. కనే రోజులు వచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడుపోయే వచ్చారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు. వారు ఆ పిల్లవాడిని ఒక తొట్టిలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలువలో వదిలేసి ఒక కుక్క పిల్లను తెచ్చి బాలింతరాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్క పిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్లయింది. కానీ ఆయనకు తన భార్య పైన ఆగ్రహం కలగలేదు. రాణిగారి అక్కలు తొట్టిలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడని పేరు పెట్టుకుని పెంచుకొని ఆరంభించాడు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాడిని ప్రసవించింది. ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాడిని కూడా కాలువలో వదిలేశారు. వాడు కూడా తోటమాలికి దొరికాడు. తోటమాలి వాడికి సుకేతుడని పేరు పెట్టుకుని పెంచసాగాడు. తన రాణి వరుసగా 2 సార్లు గర్భవతి అయి జంతువులను ప్రసవించడం చూసి రాజు చాలా బాధపడ్డాడు. కానీ రాణిపై ప్రేమ గలవాడు గనుక క్షమించాడు. 3వసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికే దొరికింది. ఆ పిల్ల చాలా అందగత్తె. ఆమె ముఖం వికసించిన పుష్పంలాగా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజుగారి వద్ద కొలువు చాలించుకొని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకొని అందులో పెద్ద కుటీరం వేసుకొని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు. పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసినిని ప్రాణంతో సమానంగా కాపాడమని సుజాతుడికి సుకేతుడికి చెప్పిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్ళేవారు, కానీ సుహాసిని ఎన్నడూ తన ఉద్యానవనం దాటి బయటకు వెళ్ళి ఎరుగదు. ఒకనాడు ఆమె ఉద్యానంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి, ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది! కాసేపు ఇక్కడ కూర్చొని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసలిదానితో పాటు చెట్ల నీడను కూర్చొని, ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అని అడిగింది. మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఉన్నట్లయితే ఈ తోట లాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలిది. ఆ మూటిని ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది. అవి ఎక్కడ ఉంటాయవ్వా అని ఆమె ముసలిదాన్ని అడిగింది. తూర్పున బయలుదేరి 20 రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి 20వ రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేది చెబుతాడు. కానీ వాటిని తీసుకురావడం సులభం కాదు తల్లి అన్నది ముసలిది. తన దారిన తాను వెళ్ళిపోయింది. అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాటలు చెప్పింది. అంతా విని సుజాతుడు, నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానంలో ఉంచుతాను అన్నాడు. అతడు మర్నాడే తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు.
అతను 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్య మధ్యంలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరకు వచ్చాడు. కొండ కింద గల ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే గనుక సుజాతుడు ఆయనను పలకరించి, మునీశ్వర, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా అని అడిగాడు. అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి, కానీ వాటి కోసం వెళ్ళిన వారెవరు తిరిగి రాలేదు నాయన అన్నాడు కపిలుడు. సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు. అతడికి దారి వెంబడి నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి. మనుష్యులే శిలలుగా మారారని అతడికి తెలియదు. కొంత దూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్లు భయపెడుతున్నట్లు అనిపించింది. అతను ఆగి అటు ఇటు పరీక్షగా చూశాడు. మరుక్షణమే అతను కూడా ఒక శిల అయిపోయాడు. 40 రోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవడం చూసి సుకేతుడు బయలుదేరాడు. వెళ్ళవద్దని సుహాసిని ఎంత బతిమాలినా అతను వినలేదు. అతను కూడా అన్నలాగే కపిలుణ్ణి చూసి ఆయన వద్దంటున్న కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిల అయిపోయాడు. తన అన్నలు తిరిగి రారని రూఢి కాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది. ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో గుర్రమెక్కి బయలుదేరి కపిలుడు ఉండే చోటుకి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తు ఆయనతో చెప్పుకొని, మునీశ్వర, నా అన్నలు అటుగా వచ్చారా అని కపిలుడిని అడిగింది. వచ్చారు, వారు శిలలైపోయారమ్మా అన్నాడు కపిలుడు. స్వామి, వారిని బతికించుకోవడం ఎలాగా? వాళ్ళు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్నది సుహాసిని. ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని, పాడే చెట్టును, జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీ అన్నలను బతికించుకోగలవు. నీవు వాటి కోసం కాక నీ అన్నల కోసం పోతున్నావు గనుక నీకు విజయం లభిస్తుంది అన్నాడు కపిలుడు. ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు, అరుపులు వినిపించాయి. కానీ వాటికి ఆమె బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకుని అక్కడ అస్థిపంజరంలా ఉన్న పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును, జీవజలం ఉన్న మడుగును చూపింది. పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకొని జీవజలం తీసుకుని పక్షితో సహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలన్నిటిపైన జీవజలం ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది. అక్కడ ఉన్న రాళ్లన్నీ రాజకుమారులుగా మారాయి. వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు. తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడి పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడే చెట్టు మండ పాతి పెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినడానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలం ఒక్క చుక్క వేసేటప్పటికీ ఆ తోటలోని నీటి కాలవలన్నీ గలగల శబ్దం చేస్తూ ఏడాది పొడుగునా పారటం ఆరంభించాయి. సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. తన భార్య మూడవసారి కూడా జంతువుని కన్నట్టు తెలిసినాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలు ఆయన ఆనందం అన్నది ఎరుగడు. ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనసు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు. ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది. రాజుగారికి తనకు అతిథిగా వచ్చాడని తెలియగానే ఆమె కంగారు పడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి, పక్షి పక్షి, రాజుగారికి ఏం వంటకాలు చేయమంటావు అని అడిగింది. ముత్యాలు కూరిన అరిసెలు వండి పెట్టు అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజు ముందు పెట్టింది. రాజు ఒక అరిసె విరిసి చూసి, ఇదేమిటి, ఇందులో ముత్యాలు కూరారు, ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాణి గర్భవాసాన కుక్కలు, పిల్లులు, ఎలుకలు పుట్టడం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన్ను అడిగింది. రాజుకు గుండె గతుక్కుమన్నది. నా భార్య పిల్లలనే కన్నదా, మరి వారేమయ్యారు అని ఆయన పక్షిని అడిగాడు. సరిగ్గా ఆ సమయానికే సుజాతుడు, సుకేతుడు వేట నుండి తిరిగి వచ్చారు. ఇరుగో నీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారికి రాజును చూపుతూ. రాజు కంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకుని తన ఇంటికి తీసుకుపోయాడు. తన భార్యను చెర విడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసిన రాణి వారిని క్షమించింది. తర్వాత యశోధర మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ చాలా సుఖంగా జీవించాడు.